అదంతా అయిన తర్వాత పేతురు ఏం చేశాడంట, పరిగెట్టుకుంటూ వచ్చి ఆ యేసమ్మ దగ్గర చూడగా ఏమైందంటే అక్కడ నార బట్టలు కనబడి ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి జరిగిన దాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయి ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే 13వ వచనం చూస్తే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఎమ్మాయు అని ఒక గ్రామమునకు వెళ్ళుచు. ఎమ్మాయు అనే గ్రామంలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. జరిగిన సంగతులన్నిటి గురించి సంభాషించుకుంటున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి, వినండి. ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి అనే గ్రామం దగ్గర ఏం చేస్తున్నారంటే సంభాషించుకుంటున్నారు, వారు మాట్లాడుకుంటున్నారు. అయితే 14వ చూస్తే, జరిగిన సంగతులన్నింటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడదాం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఆయన గురించి మాట్లాడుకుంటున్నారో సంభాషించుకుంటున్నారో వారి మధ్యలో యేసు ఉంటాడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడదాం. వారి మధ్యలో యేసు నడుచుకుంటూ వస్తాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు సంభాషించుకుంటున్నారు. జరిగిన సంగతులన్నీ, యేసు ప్రభు లేచాడంట, నారబట్టలు కనబడదు, ఇవన్నీ గురించి మాట్లాడుకుంటుంటే యేసు ప్రభు అంట తానే వారి దగ్గరకు వచ్చి, ఎంత అద్భుతమైన విషయం, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. దేవుడు ఎప్పుడు నడుస్తాడో తెలుసా? ఎప్పుడైతే ఆయన గురించి నువ్వు సంభాషిస్తావో, ఎప్పుడైతే ఆయన గురించి నువ్వు మాట్లాడతావో, ఎప్పుడైతే దేవుని మాటలు మాట్లాడుకుంటావో అప్పుడు యేసు ప్రభు తానే మన దగ్గరికి దిగి వస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మాటలు మాట్లాడకుండా ఈ లోక సంబంధమైన మాటలు ఎన్ని మాట్లాడినా దేవుడు రాడు కాదు కదా, దయ్యం వస్తాడు, సాతాను వచ్చి కూర్చుంటాడు నీకు. ఎందుకు? ఈ లోక సంబంధమైన మాటలు మాట్లాడు, దేవునికి అయిష్టమైన సాతాను సంబంధమైన మాటలు మాట్లాడుతున్నావు కాబట్టే వాడు వస్తాడు. ఎవడు? సాతాను పిలవకుండా వస్తాడు వాడు. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? దేవుడు ఎప్పుడు నీతో నడుస్తాడో తెలుసా? ఎప్పుడైతే ఆయన గురించి మాట్లాడుకుంటామో. నిజంగా దేవుని బిడ్డ ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు. స్త్రీలుగా మనము ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం ఏంటో తెలుసా? మనం ఈ లోక సంబంధమైన వాటి గురించి మాట్లాడడానికి వీలు లేదు. అందుకే మనని ఎందుకు రక్షించాడో తెలుసా? ఈ లోక సంబంధమైన వాటి, లేకపోతే ఈ లోక సంబంధమైన చిట్ చాట్, లేకపోతే రకరకాల వాటి గురించి మాట్లాడడానికి దేవుడు నేను రక్షించుకోలేదు, కానీ దేవుని గురించి మాట్లాడడానికి నేను రక్షించుకున్నాడు. హల్లెలూయా. దేవుని గురించి మాటలు, ఆయన ఎట్లా పుట్టాడు, ఏ విధంగా సిలువలో మరణించాడు, ఏ విధంగా పునరుత్థానుడయ్యాడు. హీఈస్ ఎ రిజరెక్టెడ్. ఆయన ఏమయ్యాడు? పునరుత్థానుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుత్థానుడయ్యాడు. దేనికోసమో తెలుసా? నీ కోసం, నా కోసం. హల్లెలూయా. అంటే ఆయన గురించి మనం ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. ఆయన పునరుత్థాన శక్తిని గురించి మనం మాట్లాడుకోవాలి. ఈరోజు ప్రభు మాట్లాడుతూ దేని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ప్రభు అడుగుతున్నాడు సూటిగా, నాతో అడుగుతున్నాడు, మనందరితో అడుగుతున్నాడు. ఈరోజు దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఎక్కువగా నీ మాటలు దేని మాటలుగా ఉన్నాయి? ఇక్కడ ఇద్దరు వ్యక్తులు సంభాషించుకుంటున్నారు. చూడండి ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే యేసుప్రభు, ఎంత అద్భుతమైన దేవుడు అంటే వారు మాట్లాడుకుంటుంటే వారి దగ్గరికి వస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ, యేసుప్రభుడు తానే వారి దగ్గరికి వచ్చాడు. మనం వెళ్ళాలి. యాక్చువల్గా ఆయన దగ్గర, యేసే దగ్గర మనం వెళ్ళాలి. నిజమైన దేవుడు అని మనం తెలుసుకుని ఆయన దగ్గరకు వెళ్ళాల్సింది పోయి ఆయనే మన దగ్గరకు వచ్చాడు. ఎంత అద్భుతమైన దేవుడు ప్రియదేవుని బిడ్డ. ఈరోజు చాలామంది దేవుని కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నారు. కొండలు, వాటి మెట్లు అంటే రకరకాలుగా దేవుడు కోసం ఏం చేస్తున్నారు? వెతుక్కుంటూ తిరుగుతున్నారు. ఎక్కడ దేవుడు కనిపిస్తున్నాడు, ఎక్కడ కనబడతాడని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. కానీ మన దేవుడు వెతికితే దొరికే దేవుడు కాదు ప్రియదేవుని బిడ్డ. వెతకకుండానే దొరికే దేవుడు. హల్లెలూయా. మనం వెతకని అవసరం లేదు, వెతకకుండానే దొరికే దేవుడు మన దేవుడు. నువ్వు వెతకని అవసరం లేదు, ఆయనే మళ్ళీ వెతుక్కుంటూ వచ్చాడు. ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచించండి. మనం వెతకకుండానే ఆయనే మళ్ళీ వెతుక్కుంటూ వస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ. ఇక్కడ వ్యక్తులు సంభాషించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. జరిగిన సంగతులన్నీ గురించి. ఆ రోజులో కదా, గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభువుని సిలువ వేశారు. ఆ సిలువలో 3 మేకుల మధ్య మరణించాడు, 3వ దినం తిరిగి లేచాడు. ఇవన్నిటిని గురించి వాళ్ళు సంభాషించుకుంటున్నారు, మాట్లాడుకుంటుంటే ఆ మాటలు ఏం చేస్తున్నాడు? వినడానికి యేసు ప్రభువు తానే వారితో నడుచుకుంటూ వెళ్తున్నాడు ప్రియదేవుని బిడ్డ. ఈరోజు నిజంగా చెప్తున్నాను, మీరు యేసు ప్రభు వారి గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు మీ మధ్యలో ఆయన కూడా వస్తాడు. అలల్లో ఆయన కూడా మీతో పాటు నడుస్తాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం.
నిజంగా హనోకు అన్ని సంవత్సరాలు దాదాపు 300 సంవత్సరాలు దేవునితో నడవడానికి కారణం ఏంటంటే హనోకు దేవునితో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు హనోకుతో మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన విషయం ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. ఒక్కరోజు మన ఇంట్లో ఎవరితో మాట్లాడలే అనుకోండి, అలిగి ఉంటారు, లేకపోతే సరిగా మన పిల్లలే అలిగి ఉంటారు, మాట్లాడరు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఒకవేళ నీ భర్తతో మాట్లాడలేదు అనుకోండి, ఉండగలవా నువ్వు? ఉండలేం. హల్లెలూయా. ఏదో పోగొట్టుకున్నట్లుగా, లేకపోతే ఏదో నేను తప్పు చేసినట్లుగా, ఏదో మనం తప్పు చేసినట్లుగా ఒకలాంటి అశాంతి, అసమాధానం మనలో ఉంటుంది. ఒకరోజు నీ భర్తతో నీ పిల్లలతో మాట్లాడకుండా అంత అవుతుందే. మన ప్రభుతో నువ్వు మాట్లాడితే ఆయన ఎంతగా నేను దీవిస్తాడో ఒకసారి ఆలోచించి, ఎంతగా ఆయన నడుస్తాడో ఒకసారి ఆలోచించండి. హనోకు అందుకే దేవునితో ప్రతి క్షణము మాట్లాడుతూ వస్తున్నాడు కాబట్టే 300 సంవత్సరాల దేవునితో నడిచాడు. ప్రియదేవుడు సంభాషిస్తూనే ఉన్నాడు. అయ్యా ఈ విధంగా జరిగేది, నా పిల్లలు ఇట్లా అన్నారు, లేకపోతే నా భార్య ఇట్లా, నా కుటుంబం ఈ విధంగా ప్రార్థన చేసుకున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడేమో దేవునితో. అందుకే దేవుడు ఆ మాటలు వింటూనే ఉన్నాడు. 300 సంవత్సరాలు చాలు, 100 సంవత్సరాలు చాలు నువ్వు అని తీసుకోలేదు. అతను మరణం ఇవ్వలేదు, లేకపోతే అగ్ని రథాలు వచ్చి 300 సంవత్సరాలు హనోకు మాట్లాడుతుంటే ఆ మాటలు వినడానికి ఇష్టపడ్డాడు. చెప్పకూడదు, ప్రభుని కనపరదాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రియదేని బిడ్డ. 300 సంవత్సరాలు మాట్లాడుతుంటే దేవుడు వింటూనే ఉన్నాడు. దేవుడు మాట్లాడుతుంటే హనోకు కూడా వింటూనే ఉన్నాడు. వారి మధ్య అంత కమ్యూనికేషన్ ఉంది. హల్లెలూయా. అక్కడి ప్రియ దేవుని బిడ్డ, ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే వారి మధ్యన సంభాషణ ఉండాలి, మాటలు ఉండాలి. ఇద్దరు వెళ్తున్నారు అనుకోండి, ఏం మాట్లాడకుండా వెళ్తే ఏమన్నా అవుతుందా? ఎక్కువసేపు నడవలేం. మీరు ప్రాక్టికల్గా చూడండి, ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటాం అనుకోండి, ఎంత దూరమైనా అట్లనే వెళ్ళిపోతాం, ఎన్నో కిలోమీటర్లు వెళ్ళిపోతాం. కానీ ఇద్దరు ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు వారిలో మాటలు లేకపోతే ఎంత దూరం వెళ్తాం? కొంచెం దూరం కూడా వెళ్ళలేం. హల్లెలూయా. సేమ్ అదేవిధంగా మనము దేవునితో కమ్యూనికేట్ కావాలి, కనెక్ట్ కావాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. మనం దేవునితో కనెక్ట్ కాకపోతే మనం దేవునితో నడవలేము. హల్లెలూయా. కాబట్టి సంభాషణ అనేది చాలా ప్రాముఖ్యమైనది, కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస గృహంలో ఉన్న మనం కూడా మన బిడ్డలతో ఎట్లుండాలి? కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. వారి అవసరాలు, ఒకరి గూర్చిన ఒకరి మాటలు, ఒకరి గూర్చిన అంటే ఒకరి కుటుంబం జరిగేవన్నీ మనం తెలుసుకొని వారి గురించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. తెలుసుకోవాలి, ఏమైనా ప్రార్థన అవసరం ఉందా, ప్రార్థన చేయాలని నేను చేస్తాను, లేకపోతే నా గురించి మీరు ప్రార్థన చేయండి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అని ఈ విధంగా కలిసి ఏం చేయాలి? మనము కలిసి మాట్లాడుతూ ఉండాలి. అందుకే విశ్వాసి మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటే ఏం చేస్తాడంట? చెవి ఎగ్గి ఆలకిస్తాడు. చెప్పకూడదు, ప్రభుని కనపరదాం. ఇక్కడ విశ్వాసులుగా మనం మాట్లాడుతున్నప్పుడు ప్రభు చెవి ఎగ్గి ఆలకిస్తాడు. నా కుమార్తె ఏం మాట్లాడుతుంది, నా కుమారుడు ఏం మాట్లాడుతున్నాడని చెవి ఎగ్గి ఆలకిస్తాడు. వెంటనే వింటాడు ప్రభు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియదేని బిడ్డ. కాబట్టి విశ్వాసులుగా మనంలో ఎట్లుండాలి? కమ్యూనికేషన్ ఉండాలి. హల్లెలూయా. మాట్లాడుతూ ఉండాలి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేస్తూ ఉండాలి, ఒకరి అవసరాలు తెలియజేస్తూ వారి ప్రార్థన అవసరాలు కలిగి వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే సంభాషణ చేస్తామో నిజంగా ప్రభు ఎంత గొప్ప కృప చూపిస్తాడంటే నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. అలా అందుకే ఇక్కడ అంటున్నాడు, వారిద్దరూ ఆ దినము ఉంది, వాళ్ళు ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరం ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకడు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండి ఎట్లా వారి ఒక మాట వారు అనుకోవచ్చు, ఎట్లా యేసుప్రభు లేచాడు? ఆయన చెప్పాడు నేను 3వ దినం తిరిగి లేస్తా అన్నాడు. ఎట్లా లేచాడు? నిజంగా ఆయన లోక రక్షకుడు, నిజంగా ఆయన గొప్ప దేవుడు, సృష్టిని కలగజేసిన వాడు కాబట్టే 3వ దినం లేచాడని ఇవన్నీ ఆలోచిస్తున్నారు ప్రియదేని బిడ్డ. ఎంత అద్భుతమైన విషయం. వారు మాట్లాడుకుంటూ సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. 16వ వచనం. అయితే ఆయన
వారాయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమన అడగగా వారు దుఃఖాముఖులై నిలిచిరి. అలా యేసుప్రభు నడుస్తుంటే యేసయ్య ఎవరో గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే యేసుప్రభు పునరుత్థానుడు అయ్యాడు, లేచాడు. ఆ పరిస్థితులు ఎవరు గుర్తుపట్టలేరు. ఆయనే చెప్పుకున్నాడు కొన్నిసార్లు, నేను పునరుత్థానుడు అయ్యాను, లేచాను, 40 రోజుల వరకు మీ మధ్య ఉంటాను, తర్వాత పరలోకం వెళ్ళిపోతాను అని చెప్తూ వచ్చాడు ఆయన. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు ఏమయ్యాయంట, మూయబడ్డాయి. ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా, ఎంత అద్భుతమైన విషయం. వారు మాట్లాడుతున్న ఆయనకు తెలుసు, వారు ఏం మాట్లాడుతున్న తెలుసు. అయినా ప్రభు అడుగుతున్నాడు, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు తెలుసు వారు ఏం మాట్లాడుతున్నారో తెలుసు. అందుకే ఆయన దగ్గరకు వారి దగ్గర దిగి వచ్చి వారితో నడిచాడు. అయితే ప్రభు అంటున్నాడు వారితో, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఆయనకు తెలియదా ఏం మాట్లాడిన వారు ఏం మాట్లాడిన మాటలు తెలియదా? తెలుసు. అయినా అడుగుతున్నాడు ప్రభు, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుచున్న ఈ మాటలు ఏమని అడగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారు భయపడ్డారు. హల్లెలూయా, దుఃఖముఖులయ్యారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనం ఇద్దరం కలిసి దేవునితో నడవాలి. దేవునితో నడవాలంటే వారి మధ్యన ఏముండాలి? సంభాషణ ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆ మాటల గురించి ఆలోచిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన మాటలుగా డబ్బుల గురించి, బంగారు గురించి, లేకపోతే అవి గురించి ఇవి గురించి కాదు, కానీ పరలోక సంబంధమైన మాటలతో మనం మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు మనతో నడుస్తాడు. హల్లెలూయా. దినకర్ గారంట, డీజెస్ దినకర్ గారు ప్రతిరోజు ఆయన ఎక్కడ వెళ్ళాడు? బ్యాంక్కి వెళ్ళాడు. బ్యాంకులో పనిచేసేవాడు. ఎవరు? డీజెస్ దినకర్ గారు బ్యాంకులో చేసేవాడు మేనేజర్గా. అప్పుడు చేసేవాడు. అయితే ఉదయాన్నే ఇంకా బ్యాంకు వెళ్ళే టైంలో ఉదయాన్నే లేచి దేవునితో ఏం చేసి మాట్లాడు, కొద్దిసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు. ప్రతిరోజు ఈ విధంగా జరిగింది. ఎందుకంటే బ్యాంక్ లేట్ అవుతుందని కొద్దిసేపు చేసుకుని వెళ్ళిపోయాడు. ఒక రోజు అనుకున్నాడు ప్రార్థన చేసుకుని, మామూలుగా ప్రార్థన చేసుకుని వెళ్దాం అనుకొని ఒక రూమ్లోకి వెళ్ళిపోయాడు. రూమ్లోకి వెళ్ళి కొద్ది నిమిషాలు చేసుకుని వెళ్ళిపోదాం అనుకుని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంకా అన్స్టాపబుల్ టాక్స్, ఇంకంతే మాట్లాడుతూనే ఉన్నాడు. ఎంతవరకు మాట్లాడు తెలుసా? ఆ రోజంతా దేవునితో మాట్లాడు. ప్రియదని బ్యాంక్ మర్చిపోయి అన్నీ మర్చిపోయాడు. దినకరన్ గారు మాట్లాడుతున్నారు, దేవుడు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడుతున్నాడు, దేవుడు దేవుడు అట్లా ఒకరోజు నెక్స్ట్ డే వరకు ఆ విధంగా మాట్లాడుతూ ఆ రోజంతా ఏం చూపించాడంటే పరలోకాన్ని చూపించాడు, నరకాన్ని చూపించాడు. నరకం ఎట్లుందో, పరలోకం ఎట్లుంటుందో, ఎవరు వెళ్తారు పరలోకంలో, ఎవరు నరకానికి వెళ్తారు, ఇవన్నీ కూడా దర్శనం ద్వారా ప్రభు చూపిస్తూ వచ్చాడు. అదేవిధంగా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈయనకి ఎన్ని డౌట్స్ వస్తున్నాయో అన్ని డౌట్స్ చెప్తున్నాడు, అడుగుతున్నాడు. దేవుడు అంతా క్లియర్ చేస్తున్నాడు, వాటన్నిటిని డౌట్స్ అంతటినీ క్లియర్ చేస్తున్నాడు. అతనికి ఏమి డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా చెప్తున్నాడు. ఒక రోజంతా ఆ విధంగా బ్యాంకు వెళ్ళాల్సిన ఆయన ఆ రోజంతా ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలో ఈయన మాట్లాడుతున్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. ఆ విధంగా ఆ రోజంతా దేవునితో మాట్లాడాడు ప్రియదేవుని బిడ్డ. అందుకే మనం దేవునితో ఏం చేయాలి? మాట్లాడాలి. కొన్నిసార్లు మనము ఏం చేస్తున్నాం? మాట్లాడతాం, కానీ కొన్నిసార్లు దేవుడు మాట్లాడేటప్పుడు వినం. మనం అర్థమవుతుందని చెప్పేది. దేవునితో మాట్లాడడం అంటే ఏంది? దేవునితో మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన, కమ్యూనికేషన్ విత్ గాడ్ కదా. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. మనకున్న సమస్యలు, బాధలు అన్నీ కూడా దేవునితో చెప్పడం, అదొక ప్రార్థన. దేవుడు ఎట్లా మాట్లాడతాడు? నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు చెప్తావు దేవుని ముందు. అది దేవుడు ఎట్లా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతారు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించి హృదయాన్ని కుమ్మరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని పరిస్థితుల స్వరము ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, లేదా దర్శనాల ద్వారా కూడా మాట్లాడతాడు ప్రభు. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్నిసార్లు దేవునితో మాట్లాడడం, దేవుని మాటలు కూడా వినం. అయితే ప్రభు అంటున్నాడు, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు
సంభాషించినప్పుడు వారి మధ్యలో ఎవరు ఉంటారంట? దేవుడు ఉంటాడు. వారి మధ్యలో దేవుడు నడుస్తాడు. దేవుడు నడుచుకుంటూ వస్తాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నడుస్తూ ఎమ్మాయి గ్రామం మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు యేసు ప్రభు తానే వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను, మాట్లాడాడు. ఎంత అద్భుతమైన విషయం! ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, హనోకు దేవునితో 300 సంవత్సరాలు దేవునితో నడవడానికి కారణం ఏంటంటే వారి మధ్యన కమ్యూనికేషన్ ఉంది, మాటలు ఉన్నాయి. హనోకు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు హనోకుతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు అలాంటి అనుభవం ఉందా? ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, అలాంటి అనుభవం నీలో ఉందా? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? అలా దేవుడు ఏ విధంగా నీతో మాట్లాడుతున్నాడు, ఏ విధంగా ఆయన స్వరం వింటున్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైన. ఎంతసేపు ప్రార్థన చేయడం కాదు, కానీ దేవుడు ఎంతవరకు నీతో మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటాం విస్తారంగా ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే వింటాడు, వెంటనే జవాబు ఇచ్చేస్తాడు, నీకేం కావాలి ఇస్తాడు అనుకుంటాం. పొరపాటు ప్రియదేని బిడ్డ. ఎప్పుడైతే విరిగి నలిగిన మనసుతో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఆ ప్రార్థన కొద్ది సమయమైనా సరే ఆ ప్రార్థన ఎంతో దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉంటుంది. హల్లెలూయా! ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేశారు, తెలుసా ఎవరో వారు? వెరీ గుడ్. సుంకరి, పరిసయ్యుడు. అలలో పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? సరే, సుంకరుడు కదా ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేశాడు? నేను ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తాను, దశంభాగం ఇస్తాను, ఉపవాసం ఉంటాను, ఈ వ్యక్తిలాగా నేను ఉండను, నేను ప్రతి వారం దేవుని దగ్గరికి వస్తానని ప్రార్థన. అయితే ఇంకో వ్యక్తి ప్రార్థన చేస్తూ, నా కన్నులు ఎత్తి నీ వైపు చూడడానికి కూడా నా అర్హత లేదయ్యా, నేను అంత యోగ్యుని గానని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి ప్రార్థన అవసరమైనది మనకు, అలాంటి ప్రార్థన ఇష్టమైనది. నేను ప్రతిరోజు దేవుని దగ్గరికి వస్తున్నాను, దశంభాగం వేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఈయనలాగా లేదు, ఆమెలాగా లేను, ఆయనలాగా లేనని ఎప్పుడు ఒకరు పోల్చుకుంటూ పోలికతో మనం ఎప్పుడు ప్రార్థన చేయొద్దు. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా కన్నులు ఎత్తడానికి కూడా నేను అర్హుని కానయ్యా, నీ వైపు చూడలేని పరిస్థితి అయ్యా, నేను యోగిని కాదు, అర్హత లేదు అని తగ్గించుకొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు స్వీకరించాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. ఈరోజు మన ప్రార్థన ఆ విధంగా ఉండాలి. మనము దేవుని ఎదుట ఆ విధంగా తగ్గించుకొని ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన మనసుతో మనం ప్రార్థన చేయాలి. అన్న విధంగా అయితే విరిగి నలిగిన మనసుతో దేవుని స్థలంలో ప్రార్థన చేసిందో అదేవిధంగా మనం కూడా వెంటనే జవాబు వచ్చింది. ఆ ప్రార్థన వెంటనే, ఆమె ప్రార్థన ఏ విధంగా ఉందంటే వెంటనే దేవుని దగ్గర నుంచి జవాబు తీసుకొచ్చే ప్రార్థనగా ఉంది. ఈరోజు మన ప్రార్థన కూడా ఆ విధంగా ఉండాలి. దేవుని దగ్గర నుంచి వెంటనే జవాబు వచ్చే ప్రార్థనలాగా మన ప్రార్థన ఉండాలి. ఈరోజు ప్రార్థన చేసి ఎప్పుడు జవాబు ఇస్తున్నాడు ఒకసారి ఆలోచించు. వెంటనే జవాబు ఇస్తున్నాడు. నీ ప్రార్థన అంత శక్తివంతమైనది. హల్లెలూయా! వెంటనే దేవుడు నీకు అద్భుతమైన జీవితాన్ని ఇస్తున్నాడంటే నీ ప్రార్థన అద్భుతమైన ప్రార్థనగా ఉంది. దేవునికి నచ్చే విధంగా నీ ప్రార్థన ఉంది. అందుకే వెంటనే జవాబు ఇస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభు మనతో మాట్లాడు. తగ్గింపు ఉండాలి మన ప్రార్థనలో. హల్లెలూయా! తగ్గింపుతో, విధేయతతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి ఒక ధూపంలాగా పోతుంది. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా! ధూపం ఎట్లా పోతుంది తెలుసా? పోగా తొందరగా పైకి పోతుంది. ఊదిగడ్డలు అంటించి చూడండి, ఒకసారి పరీక్షించండి. ఊదిగడ్డలు లేకపోతే తీసుకొని చూడండి, వెంటనే పైకి పోతుంది, కిందికి రాదు. అది కిందికి వస్తుందా? ఎవరైనా చూసారమ్మా? ఊదిగడ్డలు అంటిస్తే పొగ వస్తుంది, కిందికి వస్తే అది కిందికి వచ్చేది ఎవరైనా చూసారా? చూడలేదు. ఊదిగడ్డలు అంటిస్తే అది పైకి పోతుందే కానీ కిందికి రాదు, ఎప్పుడు రాదు. అదేవిధంగా మన జీవితంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ధూపంలాగా మన ప్రార్థన ఉండబోతుంది. ధూపంలాగా దేవుని దగ్గర చేరుతుంది. ఆ ప్రార్థన లాంటి ప్రార్థనలాగా మన ప్రార్థన ఉండాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఈ ఇద్దరు హనోకు దేవుడు ఏం చేశాడు? దేవునితో సంభాషణ చేస్తున్నాడు. కాబట్టి 300 సంవత్సరాలు ఎట్లయిందో, ఎట్లా గడిచిపోయిందో ఆ వ్యక్తికి తెలియట్లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఇక దేవుడు అనుకున్నాడు, చాలు ఇంకా నడిచింది చాలు, ఇంకా 300 సంవత్సరాలు నడిచింది చాలు, ఇంకా వచ్చేసాయి నా దగ్గర. కానీ అగ్ని రథాలు పంపించేశాడు. హల్లెలూయా! అగ్ని రథాలు వచ్చి అతన్ని ఏం చేస్తే తీసుకుపోయే ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు మన జీవితంలో అలాంటి కార్యాన్ని ప్రభు మన జీవితంలో కూడా చేస్తాడు. ఇంకా చాలు, ఇంకా దేవునితో నడిచింది నడక చాలు, నువ్వు నాతో కూడా రా అని కొన్నిసార్లు మనల్ని పిలుచుకుంటాడు.
హల్లెలూయా. అంటే ఎంత ఇష్టమో దేవుడు మళ్ళీ ఇష్టలుగా పిలుస్తాడు ప్రియదని బిడ్డ, ఇష్టలుగా మళ్ళీ ఎంచుకుంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఎవరితో నడుస్తాడండి? మొట్టమొదటిగా విశ్వాసము, నమ్మిక, ఇంకా ఇష్టలు, సాక్ష్యం కలిగి ఉంటే దేవునితో నడుస్తాము. రెండవదిగా సంభాషణ. ఎవరితో సంభాషణ చేయాలి? మన ఇరుగు పొరుగు వారితోనా, పక్కింటి వాళ్ళతోనా, మన ఫ్రెండ్స్తోనా? ఎవరితో సంభాషణ చేయాలి? దేవునితో కమ్యూనికేట్ చేయాలి, దేవునితో మాట్లాడాలి, ఆలోచించుకుంటూ దేవునితో మాట్లాడాలి. మూడవదిగా చివరిగా మనం చూస్తే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము, ఆమోసు 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఎర దొరకక. చాలమ్మా, ఇక్కడ చూస్తే ఇంకోసారి చదవండి 3వ అధ్యాయం ఆమోసు 3:3. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. హల్లెలూయా. అంటే మూడోదిగా ఇద్దరు దేవునితో నడవాలి అంటే వారి మధ్యలో ఏముండాలి? సమ్మతి ఉండాలి. జాగ్రత్త గమనించండి, వారి మధ్యలో ఏముండాలి? సమ్మతి ఉండాలి, ఇష్టం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుడు వారి మధ్యలో ఉంటాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇద్దరి మధ్య సమ్మతి ఉండాలి, ఇద్దరి ఒకే ఆలోచన కలిగి ఉండాలి, ఒకే మనసు కలిగి ఉంటేనే వారిద్దరు కలిసి నడవగలరు. అలా ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టం లేక ఒకరంటే ఒకరు మూతులు పక్కన పెట్టుకుని నడిస్తే వారు నడవగలరా? నడవలేరు. హనోకు ఎట్లున్నారో తెలుసా? దేవునితో సమ్మతి కలిగి ఉన్నాడు. అందుకే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, దేవునితో నడవాలంటే దేవునికి మనకి మధ్య సమ్మతి ఉండాలి, దేవుని మీద ఎక్కువ ఇష్టము కలిగి ఉండాలి, దేవుని మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి, ఆయన అంటే ఎక్కువ ఇష్టపడే వ్యక్తులుగా మనం జీవించాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు. మూడోది ఏముండాలంట? సమ్మతి. ఇంకోసారి చదవండి 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఎర దొరకక సింహము అడవిలో గర్జించున ఏమియు పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బ పెట్టున. హల్లెలూయా. ఇక్కడ సమ్మతి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇద్దరు దేవునితో నడవాలంటే మనం దేవునితో సమ్మతి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకే మనసు మనం కలిగి ఉండాలి. ఆయన ఏం చెప్తే అది చేసేవారిగా ఉండాలి, ఆయన ఏం ఆజ్ఞాపిస్తే అది చేసేవారిగా ఉండాలి, ఆయన ఏ మాటలైతే మాట్లాడతాడో ఆ మాటల ప్రకారం జీవించాలి, ఆయన ఏ ఆజ్ఞలైతే మనకు బోధిస్తాడో ఆ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. అందుకే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో వారిని భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన హెచ్చిస్తా అన్నాడు. ఆజ్ఞల ప్రకారం జీవిస్తే మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, మళ్ళీ ఉన్నత స్థితిలోకి నడిపిస్తాడు. ఉన్నత స్థితిలోకి మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? నడిపిస్తాడు. కాబట్టి ఆ ఉన్నత స్థితిని నడిపించబడాలి మనము అంటే దేవునితో మనం సమ్మతి కలిగి ఉండాలి. ఆయన ఏం చెప్పినా ఒబేలాడ్, ఎస్ లాడ్ అని చెప్పే విధంగా ఉండాలి. ఆయన మాటకు విధేయత చూపేవాడుగా. అందుకే హనోకు దేవుడు ఏం చెప్తే అది చేసేవాడు. ప్రియదేని బిడ్డ, ఎవరి గురించి ఆలోచించలేదు, తన కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచించలేదు, వారి గురించి ఎక్కువ పట్టించుకోలేదు. కానీ ఎప్పుడు కూడా దేవుని వైపే ఆయన మనసు ఉంది. ఎప్పుడు కూడా ఆయన వైపు ఆయన మనసంతా కూడా దేవుని మీద కేంద్రీకరించబడ్డది. అందుకే 300 సంవత్సరాలు తన కొడుకు, ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాం, హనోకు కొడుకు ఎవరు? మెతూషెల. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. హల్లెలూయా. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిస్తే హనోకు కొడుకు మెతూషెల ఎన్ని సంవత్సరాలంట? 969 సంవత్సరాలు. 50 సంవత్సరాలకే ఏమవుతుంటారు చాలామంది, 50-60 సంవత్సరాలకి వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ 960 సంవత్సరాలు. అంటే తండ్రి ఎంత ఆశీర్వదించి, మరణమే లేదు తండ్రికి, కొడుక్కి ఇంకా దీర్ఘాయు చేత ప్రభు నింపాడు. 969 సంవత్సరాలు. హనోకు మరణం లేదు, మరణం చూడకుండానే ఆయన కొనిపోబడ్డాడు. ఆయన కడుపులో నుంచి వచ్చిన మెతూషెల దీర్ఘాయువు చేత ప్రభు నింపాడు. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు అతడు ఏం చేశాడు? ఈ లోకంలో
బ్రతికాడు. ఎంత అద్భుతమైన విషయం. వాటి ప్రియ సోదరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా సమ్మతి. దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం జీవించాలి. హనోకు అట్లనే ఉన్నాడు, దేవుని మాట ప్రకారం నడుచుకున్నాడు. కాబట్టి అన్ని ఏం చేసి మరణం చూడకుండా అని కొనిపోబడ్డాడు. అతని కొడుకు కూడా మెతుషెల అన్ని సంవత్సరాలు 969 సంవత్సరాలు బ్రతికాడు. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునితో నడవాలంటే అది మామూలు సంగతి కాదు, మామూలు విషయం కాదు. ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవునితో మనం సంభాషించాలి. ప్రియ దేవుని బిడ్డ, లోకస్తులతో కాదు, లోకంలో నివసిస్తున్న వారితో కాదు, మనం దేవునితో సంభాషించాలి, దేవునితో మాట్లాడాలి. విశ్వాస గృహంలో ఉన్న వారితో మనం మాట్లాడాలి, విశ్వాసులుగా పిలువబడుతున్న వారితో మనం మాట్లాడాలి. వారి ఇబ్బందులు తెలుసుకోవాలి, వారి కష్టాలు తెలుసుకోవాలి, వారికి ఏం అవసరమో వారి గురించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రభు కోరుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, మూడోది సమ్మతి కలిగి ఉండాలని మాతో మాట్లాడారు. హనోకు దేవునితో నడవడానికి కారణం, ఆ హనోకు దేవునితో సమ్మతి కలిగి ఉన్నాడు, అందుకే దేవునితో కూడా వెళ్ళిపోయాడు. ప్రియదేవుని బిడ్డ, అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యకాల సమయము ఎలాంటి మాటలు నీ నోట్లోంచి వస్తున్నాయి, ఎలాంటి సంభాషణ నీ నోట్లోంచి వస్తుంది, ఎలాంటి విశ్వాసంతో ఉన్నావు, ఎలాంటి నమ్మకం చేతను ఉన్నావు, ఎలాంటి బిడ్డగా దేవునికి ఇష్టడుగా ఉన్నావా, ఆయనకి ప్రియమైన వ్యక్తిగా ఉన్నావా, ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఇక్కడ అందరు కళ్ళు మూసుకుందాం. నిజంగా ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం అందరు కళ్ళు మూసుకుందాం. ప్రియదేవుని బిడ్డ, దేవుడు మనతోనే మాట్లాడాడు. మనం కూడా ప్రభు ఒక చక్కటి అవకాశం ఇవ్వబోతున్నాం ఆయనతో కూడా వెళ్ళిపోవడానికి. ఇక్కడ అందరు కలిసి ప్రభుని గణపరుద్దాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం. అయ్యా, నేను నీతో కూడా నడవాలయ్యా, అనొక విధంగా నడిచాడు, నేను కూడా నడవాలయ్యా. మీరు అక్కడ పర్యంతం వరకు మేము నీతో కూడా నడవాలయ్యా. అలాంటి ధన్యతను నాకు అనుగ్రహించి, అలాంటి కృపను నాకు అనుగ్రహించండి అయ్యా. ఎందుకంటే మన దేవుడు దయగల హృదయుడు. ప్రియదేవుని బిడ్డ, దయగల దేవుడు, కనికరంతో కదలాడే దేవుడు, ఏం అడిగినా వాటన్నిటికీ జవాబులు ఇచ్చే దేవుడు మన దేవుడు. నువ్వు దేని గురించి ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబిచ్చే గొప్ప దేవుడు. ప్రియదేవుని బిడ్డ, నాకు మొరపెడి ఉత్తరం ఇస్తాను, గొప్ప సంగతులను, గూఢమైన గ్రహింపలేని సంగతులను తెలియజేస్తా అన్నాడు. ఇక్కడ దేవుని స్థలంలో ఒకవేళ హృదయంలో ఇంకా బాధలు ఉన్నాయేమో, సమస్యలు ఉన్నాయేమో, ఇబ్బందులు ఉన్నాయేమో, ఇంకా మొరపెట్టు దేవుని సన్నిధిలో. హనోకులాగా అన్నీ కూడా దేవునితో మాట్లాడు. ప్రియదేవుని బిడ్డ, అందుకే నీతో ఆయన నడిచాడు. ప్రియదేవుని బిడ్డ, దేవునితో ఆయన నడిచాడు 300 సంవత్సరాలు. ఈరోజు నీ నడక ఏ విధంగా ఉంది, నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి, నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు? ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, ప్రభు అడుగుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఆ మాటలు సాతాను దొంగలించకుండా వాని పన్నాంగాలన్నిటినీ నజరేయుడైన యేసు నామములో శపిస్తున్నామయ్యా. ఆ మాటలు మా జీవితాలకు బలమిచ్చే మాటలుగాను, శక్తినిచ్చే మాటలుగాను తండ్రి, మీరు మాకు తండ్రి ఇస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. తండ్రి, గొప్పది ఆ మాటలు మా హృదయాలు భద్రపరుచుకునే వారిగా మళ్ళందరినీ తయారిచ్చి మీ కృప చూపించమని, మరొకసారి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేము మేళ్ళ చేత బిడ్డలు నింపి నడిపించండి, వారిని వారి కుటుంబాలు అత్యధికంగా ఆశీర్వదించమని, గొప్ప దేవా మీకే ఘనత మహిమ వెళ్తూ మీ సన్నిధించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.